వికాసపు బూడిద, రామగుండం విద్యుత్ ప్లాంట్ వెనుక అసలైన కథ. తెలంగాణ హృదయంలో పెద్దపల్లి జిల్లా ఉంటుంది. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి కాంతివనం చేస్తుంది. కానీ మన ప్రజల ఊపిరి, జీవనాలు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. నేను కేంద్రంలో దీని మీద ప్రశ్నించినాను. వాళ్ళ సమాధానం వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీపీసీ చుట్టుపక్కల గాలి నిశ్చింతగా కాలుష్యం అయిపోయింది. పిఎంఓ 10 లెవెల్స్ ఏదైతే అంటారో 56 మిలీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ దాటిపోయింది. సల్ఫర్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా 20 మిలీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ పైన ఉన్నది. ఇది ఎవరి కోసం? ఇది ఎవరిని ప్రభావిస్తుంది? బడికి వెళ్తున్న పిల్లలకు, పొలంలో పనిచేసే రైతులకు, మన ఇంట్లో ఉన్న అవ్వలు, తాతలకు. కాలుష్యంతో వీరు ఊపిరి పీల్చుకొని వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఆరోగ్యంపై అధ్యాయం లేదు, బాధ్యత లేదు. 10 కిలోమీటర్ల లోపలనే ఈ కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే ప్రజల ప్రాణాలే కోల్పోతున్నాయి.